ఇండియన్ డివోషనల్ మ్యూజిక్ ఛానల్ వారు సమర్పించు శివుడి మూడో కన్ను రహస్యం. ఈ వీడియో మిమ్మల్ని అలరిస్తే ప్లీజ్ దయించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాయి కానీ ఒక దేవుడికి 3 కళ్ళు ఉంటే ఆ మూడో కన్ను తెరిస్తే ప్రపంచమే కాలిపోతుంది అంటారు. ఆ రహస్యం ఏమిటో మీకు తెలుసా? శివుడు నుదిటిపై ఉన్న ఆ మూడో కన్ను సాధారణ కన్ను కాదు. అది జ్ఞానానికి చిహ్నం. అది సత్యాన్ని చూసే దివ్య దృష్టి. 2 కళ్ళతో మనం బయట ప్రపంచాన్ని చూస్తాం, కానీ మూడో కన్ను మన లోపల ఉన్న నిజాన్ని చూపుతుంది. ఒకసారి దేవతలు శివుణ్ణి తపస్సు నుండి బయటికి తేవాలని అనుకున్నారు. అందుకు మన్మధుడిని పంపించారు. మన్మధుడు పుష్పబాణం వదిలేడు. ఆ క్షణంలో శివుడు మూడో కన్ను తెరుచుకుంది. అది అగ్నిలా జ్వలించింది. మన్మధుడు భస్మమయ్యాడు. ఇది కేవలం కోపము కాదు, ఇది అజ్ఞానాన్ని కాల్చే జ్ఞానం. మనలోని కామం, అహంకారం, లోభం ఇవన్నీ మన్మధులే. శివుడు మూడో కన్ను అంటే మనలోని ఆత్మ జ్ఞానం. అది తెలుసుకుంటే అజ్ఞానం నశిస్తుంది, జ్ఞానం ఉద్భవిస్తుంది. మీరు ఎప్పుడైనా కోపంలో నిర్ణయం తీసుకున్నారా? తర్వాత పశ్చాత్తాపం పడ్డారా? శివుడు మూడో కన్ను మనకు చెబుతుంది, ముందు ఆలోచించు, లోపలికి చూడు, తర్వాత స్పందించు. అదే నిజమైన శక్తి. ఇది కేవలం కోపము కాదు, ఇది అజ్ఞానాన్ని కాల్చే జ్ఞానం. మనలోని కామం, అహంకారం, లోభం ఇవన్నీ మన్మధులే. శివుడు మూడో కన్ను అంటే మనలోని ఆత్మ జ్ఞానం. అది తెలుసుకుంటే అజ్ఞానం నశిస్తుంది, జ్ఞానం ఉద్భవిస్తుంది. శివుడి మూడో కన్ను భయంకరమైన శక్తి కాదు, అది జ్ఞానం, అది సత్యం, అది మనలో దాగి ఉన్న దివ్యత్వం. ఈ రోజున మీ మూడో కన్ను తెరవడానికి మీరు సిద్ధమా? ఓం నమః శివాయ. నమో నమః శివాయ.